గురువు ఏందంటాడంటే, ఏ తపంబు చేయజాలను నే చేయజాలను నా తరము కాదు ఏ తపంబు చేయజాలను అంటే ఏ తపంబు చేయనాకి మనం చేయగలమా ఆయన అనుమతి లేకుండా చేయలేము. కాదా ఏ తపంబు చేయజాల పాతకముల బడయ బ్రోల ఏ తపంబు చేయజాల పాతకముల బడయ బ్రోల యాతి కొరకు ప్రాకి ప్రాకి నీలి నొకెటె నమ్మియుంటి యాతి కొరకు ప్రాకి ప్రాకి నీలి నొకెటె నమ్మియుంటి. అక్కడ ఇది చెప్తున్నాడు కదా, ఏమంటాడంటే ఏ తపంబు చేసినా ఖ్యాతి కొరకే ఇదంతా. అంటే ఏమి నేర్చుకున్నా దేనికోసం? వాళ్ళ పొగడేరు వీళ్ళ పొగడేరు, వీళ్ళ పొగడాలి వాళ్ళ పొగడాలనే కదా. అందు గురించి ఈ పొగడతాలనే దాంట్లోంచి బయటకు వచ్చేయమంటున్నాడు. అది ఎందుకు ఇక్కడ ఏం లేదు. మీకు అర్థమైందా? ఇక్కడ చేయవలసిందల్లా ఇప్పుడు మనం ఇందాక అన్నాను కదా, ఏంటది? మీరు మంచినీళ్ళు తాగుతున్నారు, లోపల ఉన్న పరమేశ్వరుడు తాగుతున్నాడు అనుకోండి, ఓకే? అప్పుడు ఏమైంది? మన లక్ష్యం అంతా దాని మీద వెళ్ళిపోయింది. ఆకలేసింది, ప్రసాదం పెడుతున్నాం అనుకోండి, పరమేశ్వరుడికి మనం పెడుతున్నాం కదా. రోజు కొంచెం అన్నం తింటున్నాం, తినేటప్పుడు పరమేశ్వరుడు పెడుతున్నాం అనుకోండి, అంటే ఇది ఇందులోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అది అలా అయిపోద్ది. అదేందా? స్నానం చేస్తున్నాం, కొన్ని నీళ్ళు నెత్తిమించి పోసుకోండి, ఓం నమ శివాయ అని లోపల అనుకుంటూ పోయండి, అభిషేకం అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఈసారి చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలా? అంతర్గతంలోకి వెళ్ళాలి. తారకమును తరచినైతిని నే తరచినైతిని ఆ పరమ తత్వసారమేదో తెలియనైతిని. అర్థమైందా? తారకమును తరచినైతిని నే తరచినైతిని ఆ పరమ తత్వసారమేదో తెలియనైతిని. ఊరకే వృధా పదాల మేరగానలేక సతము ఊరకే వృధా పదాల మేరగానలేక సతము ఘోర విషయ వాగ్ది మునిగి దారి రంగలేక చెడితి ఘోర విషయ వాగ్ది మునిగి దారి రంగలేక చెడితి. వచ్చింది రూటు, వచ్చిందా సరే? అదే ఘోర విషయం దాంట్లో పడి ఈ అసలు దారి ఇంకా మర్చిపోతున్నామని చెప్పడం. అక్కడ ఊరకే వృధా పదాల మేరగాన లేక సతము, ఊరికే ఎవరి కొరసో కాలక్షేపం కోసం చెప్పుకున్నట్టు చెప్పుకుని ఆ ఊరకే ఈ పదాలు వాడి దారి రంగలేక చెడుతున్నాం అన్నాడు. మరి శ్రీకృష్ణ పరమాత్మ జాయతే విషయం కృంద సంగస్తే సుపజాయతే సంగస్తే కామ కామ క్రోధాద్భవతి క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ శృతి భ్రమ బుద్ధినాశ బుద్ధినాశ వినశ్యతే అన్నాడు కదా. అంటే భగవద్గీతలో 2వ అధ్యాయంలో ఆ శ్లోకం అదే. ఇది కూడా అదే, ఊరికే వృధా పదాల ఊరికే వృధాల పదాలు వాడి ఘోర విషయవాగ్ది మునిగి, అంటే ఘోర విషయం అంటే చెప్పుకోని విషయాలు కూడా చెప్పుకొని దారి రంగు లేక చెడితి. ఏమన్నా అర్థమైంది మీకు? ఏమన్నాను? దారి అది ఎరకగా చెడిపోయి ఎందా చెప్పాను కదా, జన్మలకి 84 లక్షల జీవరాశుల్లోకి పోయాడు ఈ ఆత్మ. ఎవరిని పంపాం మనం? ఈ శరీరంతో ఆత్మని పంపాం. మళ్ళీ ఆత్మ జన్మకి వెళ్ళాలి కదా. మరి మనం మాట్లాడి ఎవరికి చెందే? శరీరానికా, కళ్ళుకా, నాలుకకా, చెవులకా? కాదు, ఆత్మకి చెందే. ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు అందుకే మౌనంగా అవసరమైనప్పుడే మాట్లాడతారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు మీకు అర్థమైందా? ఊరకే వృధా పదాల మేరగానలేక సతము. అంటే ఈ పదాలని కూడా మనం అసలు ఎందుకు అంటున్నామో కూడా మర్చిపోయి మర్చిపోతా ఉంటారు కదా, మర్చిపోయి మాట్లాడేస్తూ ఉంటారు కదా. ఘోర విషయవాగ్ది మునిగి దారి రంగలేక చెడితి. అసలు దారి ఎరంగల ఏమని అనుకున్నాం ఫస్ట్?
తారకమును తరచనైతిని. అంటే ఈ సాధన నేర్చుకోవాలనుకున్నాను నేను. ఈ సాధన నేర్చుకోవాలి. తారకం అంటే సాధన. అంటే భూమధ్య స్థానంలో ఎడా పింగళ సుషుమ్న అని మూడాటిని కలపడమే తారకం. ఈ తారకమును తరచనైతిని అనుకున్నాను నేను. ఈ ఘోర విషయాగ్ని మునిగి దారి రింగలేక చెడిపోయాను. అంటే ఈ ఘోర విషయాలు ఎక్కడికి వచ్చాయి? మాయనే ఎవరొకరు మనకు తగలడం, వాళ్ళ ద్వారాగా ఈ అపారమైన తత్వాన్ని మర్చిపోయి ఆ ఆ పరమతత్వ సారమును మర్చిపోయాం మనం. మర్చిపోయి వీటిల్లో దిగిపోయాం. దిగిపోవటంలో మనం ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, మార్గం ఏంటి, దారి ఎరంగలేక చెడితి. ఏ దారికి వెళ్ళాలో కూడా తెలియదు. కాబట్టి తెలిసే దారి పరమాత్మ ఏదో టైంలో ఎవరికొరకు ఒక దారి తెలియజేస్తాడు. కాబట్టి ఈవేళ మీకు ఒక దారి తెలిసింది. ఈ దారిని పట్టుకోండి, ఇంట్లో ఉండండి, ప్రశాంతంగా చేయండి. మీరు అప్పుడు తారకం ఏంటి అన్నీ తెలుస్తాయి మీకు. అర్థమైందా? స్వామి. అంతే, ఏం లేదు ఇక్కడ. అంత ప్రశాంతమైన ప్రణవనాదం ఓంకారం. ఆ ఓంకారం మీద మీరు పెట్టుకుని సాధన చేస్తే చాలు. నాద బిందు కలల మధ్యము. అంటే ఇది విషయం మీకు అర్థమైంది, చెప్తాను చూడండి. ఆ ఎన్ని చేసినా తెలిసి చేసినవి కొన్ని ఉంటాయి, తెలియ చేసినవి కొన్ని ఉంటాయి. కానీ దేని ఫలితం దానిదే. చెప్పాను కదా, చింత చెట్టు చింత చెట్టే, మామిడి చెట్టు మామిడి చెట్టే, వేప చెట్టు వేప చెట్టే. మీకు అర్థమైందా? అర్థమైంది స్వామి. అందు గురించి ఇగో ఇది పట్టుకుంటే మనం సరిపోదు. ఓంకారం అనే నాదం మీద కూర్చోండి, మిషన్ కుట్టండి, ఓంకారం మీద దృష్టి పెట్టండి, నామం పెట్టుకోండి, ఆ నామం వినండి, ఓంకారం అనే నాదం, మంత్రం జపించండి, మీ పని మీరు చేసుకోండి. ఎవరు అడ్డేస్తారు? ఇక్కడ ఎవరు మన ముందుకు రానకు సరిపోతారు అప్పుడు. ఓకేనా? అది సరే మరి.